అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే వచ్చేసిందనమాట. తల్లి వందన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 3,000 రూపాయలు అయితే జమ చేయబోతోందండి. ఆ వివరాలని కూడా ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డులు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు వస్తాయి అని చెప్పి అమలు చేయడం కూడా జరుగుతుందండి. ఇందులో భాగంగానే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అనేక రకాల పథకాలను అమలు చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభావ పథకం, దీంతో పాటుగా తల్లికి వందనం, అలాగే ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి వాహన మిత్ర పథకాలకు సంబంధించి ఏ పథకం మనకి రావాలన్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డులు అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇలా అనేక రకాల పథకాలను ఇప్పటికే ఏపీలో కుటుంబ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మరి చాలామంది ఈ పథకాల ద్వారా లబ్ధి కూడా పొందారండి. ఇదే తరహాలు ఇప్పుడు మళ్ళీ కూడా దీపావళి తర్వాత నుంచి కూడా ఎవరైతే మనకి ముఖ్యంగా తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు రానంటి వాళ్ళ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రాబోతున్నాయి అన్నమాట. మహిళల ఖాతాల్లోకి యొక్క 13,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా అర్హుల లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి అర్హుల లిస్టులో ఒకవేళ పేరు లేకపోతే కనుక ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఉన్న కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించడం అయితే జరిగింది. ముఖ్యంగా మహిళల యొక్క ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు పడే విధంగా చాలా రకాల పథకాలను అయితే ఆయన ప్రారంభిస్తూ వస్తున్నారండి. ఈ నేపథ్యంలో మరి మనకి తల్లి వందన పథకానికి సంబంధించి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే చాలామందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ కాలేదండి. అంటే అన్ని రకాల అర్హతలు ఉండి మీకు కనుక డబ్బులు జమ కాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకోమని, అర్జీ పెట్టుకోమని ఒక అవకాశాన్ని కూడా కల్పించిందనమాట. అదేవిధంగా చాలా పథకాలని అప్లై చేసి ఒకవేళ పథకం రాకపోతే వదిలేయకుండా మరి పథకం మళ్ళీ అర్హులకి మళ్ళీ వచ్చే విధంగా 2-3 అవకాశాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ నేపథ్యంలో మరొక అడుగు ముందుకు వేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేంటంటే తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి తల్లి ఖాతాలో డబ్బులు వేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా తల్లిదండ్రులు లేకుండా గార్డియన్ సంరక్షణలో ఎవరైతే పిల్లలు పెరుగుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు వేసే అవకాశాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. మరి తల్లి వందనం డబ్బులు అనేవి కేవలం తల్లి ఖాతాలోనే డబ్బులు వేయడం జరిగింది మొన్నటిదాకా. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు గార్డియన్ సమక్షంలో పెరుగుతూ ఉంటారు కదా, అలాంటి వారి పిల్లలకి ఎవరికి డబ్బులు వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం బాగా ఆలోచించిన తర్వాత అలాంటి పిల్లలు కూడా లబ్ధి పొందాలి కాబట్టి వారు ఎవరి సంరక్షణలో అయితే ఉంటారో ఆ సంరక్షణ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి అప్లై చేసుకోమని చెప్పి ఒక అవకాశం అయితే ఇచ్చిందండి. కాబట్టి పిల్లలకి సంబంధించినటువంటి ఎవరైనా గార్డియన్స్, సంరక్షకులు ఉంటారు కదండి, వారు తప్పనిసరిగా స్కూల్లో మీ యొక్క డేటా అనేది ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వడం ద్వారా మరి ఆ పిల్లల తాలూకు సంబంధించిన డబ్బులు మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా చాలామంది మహిళలకి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఈకేవైసీ అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోకపోవడం వల్ల డబ్బులు అనేది అకౌంట్లో జమ కాలేదండి. అలాంటి వారందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. మరి గ్రీవెన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా ఇప్పుడు దీపావళి తర్వాత ఈ 13,000 రూపాయలు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులు ఎవరైతే ఉన్నారో వారు చేయవలసిందల్లా మరి మీరు గ్రీవెన్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు కాబట్టి ఈలోపుగా మరి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు కూడా తీసుకుని ఉంటారు. మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది మంచిగా యాక్టివ్లో ఉందా లేదా, ఎలాంటి మిస్టేక్స్లు లేకుండా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకొని ఆ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. కేవైసీ కంప్లీట్ చేయకపోతే కనుక రేషన్ కార్డు అనేది సంక్షేమ పథకాలకి పనికిరాదనమాట. కాబట్టి మీరు రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి అక్కడ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. మీరే కాకుండా మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది చేత కూడా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయించాలి. దీంతో పాటుగా ఆధార్కి, రేషన్ కార్డుకి లింకప్ చేసుకోవాలండి. ఆధార్కి కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. తర్వాత మీరు చేయవలసిన ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో ఉన్న మీ బ్యాంక్ అకౌంట్ మంచిగా ఉందా లేదా, యాక్టివ్గా ఉందా లేదా అని చూసుకోవాలండి. దీంతో పాటుగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. చాలామంది మహిళలకు ఈ లింకింగ్ చేసుకోకపోవడం వల్ల డబ్బులు అనేవి రాకుండా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వారి ఖాతాకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే గతంలో ఒకవేళ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నా ఒక్కొక్కసారి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ లింక్ ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు తిరిగి యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మరి ఒకసారి మీరు
చెక్ చేసుకోవాలి. బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయించుకోకపోతే చేయించుకోండి. ఒకవేళ చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా, చేయించుకున్నా కూడా డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి అది ఇన్యాక్టివ్ అయిపోయిందా, యాక్టివ్లో ఉందా అని చెప్పేసి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న బ్యాంక్ అధికారులు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇన్యాక్టివ్ అయితే కనుక దాన్ని యాక్టివ్లోకి మార్చడం అయితే జరుగుతుంది. తద్వారా డబ్బులు రిలీజ్ చేయగానే మీ ఖాతాలోకి వచ్చి పడతాయండి. అదేవిధంగా ఎవరైతే గార్డియన్స్ తల్లి వందన పథకానికి సంబంధించి మరి వాళ్ళు డబ్బులుకి మీ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో వారు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి. ఓకే అండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మరి మరొకసారి తల్లి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా డబ్బులు ఇంకా ఎవరైతే తీసుకోలేదో వారందరూ కూడా మరొకసారి మరి మీకు రాబోతున్నాయి కాబట్టి మీ అకౌంట్లన్నీ వెరిఫికేషన్ చేసేసి సిద్ధంగా ఉంచుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొకరితో మంచి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.